బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్టీపీఎస్ 5వ దశలో నిన్న అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. బాయిలర్ స్తంభించడంతో మరమ్మతులు చేస్తున్నారు కార్మికులు. ఆ సమయంలో అకస్మాత్తుగా డోర్లు ఓపెన్ అయి వేడి యాష్ మంటలు వెలువడ్డాయి. ఆ సెగలకు ఒక ఉద్యోగితో పాటు కాంట్రాక్ట్ కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరిని చికిత్స నిమిత్తం గొల్లపూడిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దాదాపు 40% పైగా గాయాలతో వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే 5వ దశలో భద్రతా వైఫల్యంపై ఉద్యోగ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్టీపీఎస్ 5వ దశలో నిన్న అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. బాయిలర్ స్తంభించడంతో మరమ్మతులు చేస్తున్నారు కార్మికులు. ఆ సమయంలో అకస్మాత్తుగా డోర్లు ఓపెన్ అయి వేడి యాషు మంటలు వెలువడ్డాయి. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ప్రస్తుతం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే దీంట్లో గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? మల్లికార్జున్, ప్రసన్న, మొన్న జగ్గయ్యపాట ఘటన మరొక ముందే ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సరిహద్దులో ఉన్న ఎన్టీపీఎస్ లో కూడా ఈ ఘటన అనేది చోటు చేసుకుంది. బాయిలర్ ఏదైతే అక్కడ విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తా ఉన్నారో థర్మల్ పవర్ ప్లాంట్ లో, అక్కడ వాటర్ ని హీట్ చేస్తా ఉంటారు. ఆ వాటర్ హీట్ దశల వారీగా కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది. అందులో ఒకసారి 5వ దశలో కూడా ఈ ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఆ వాటర్ హీట్ చేసినప్పుడు అది బూడిదలా కూడా మారి బయటికి వస్తూ ఉంటుంది. విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతా ఉంటుంది. ఆ దశలో ఆ బూడిద అనేది బయటికి వెళ్ళటానికి 5వ దశలో అది బయటికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ అక్కడ స్తంభించడం వల్ల దాన్ని మరమ్మతులు చేసే క్రమం అక్కడ కనిపించింది. అక్కడున్న ఇద్దరు ఉద్యోగులు, ఒకరు ఉద్యోగి, దాంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు ఇద్దరు ఈ ఘటనలో కూడా గాయపడటం జరిగింది. అది స్తంభించి బూడిద స్తంభించిన దాన్ని క్లీన్ చేసే మరమ్మతులు చేసే క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉన్న డోర్లు ఏవైతే ఉన్నాయో 5వ దశ జరుగుతున్న డోర్లు ఓపెన్ అవటం వల్ల అక్కడున్న యాష్, ఆ మొత్తం ఏదైతే బూడిద ఉంటుందో ఆ బూడిద కూడా వాళ్ళ మీద పడిపోవటం జరిగింది. ఆ బూడిద వాళ్ళ మీద పట్టడం నేపథ్యంలో కూడా వారికి ఏదైతే 40% పైగా ఒక ఉద్యోగి గాయాలైతే అయినట్టు తెలుస్తా ఉంది. మరొక కాంట్రాక్ట్ కార్మికులకు కూడా 40% మేర గాయాలైనట్టు కూడా తెలుస్తా ఉన్నారు. అక్కడ గాయాలైన వెంటనే కూడా అక్కడ ఉన్న కార్మికులు వెంటనే స్పందించడం, అక్కడ ఉన్న యాజమాన్యం స్పందించి అవుతుంది. అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రైవేట్ హాస్పిటల్ కి వాళ్ళిద్దరిని షిఫ్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే ఉందో ఒకసారి జగ్గయ్యపేటలో జరిగిన ఘటన నేపథ్యంలో ఇక్కడ కూడా అలాంటి ఘటన కొంచెం జోరు చేసుకోవడంలో కూడా కార్మిక సంఘాలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నాయి. అక్కడున్న భద్రతా వైఫల్యాల కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయంటూ కూడా తీవ్ర ఆగ్రహం అయితే కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం వాళ్ళ చికిత్స అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.